సిలికారాంధ్ర చాలా ప్రయోగాలు చేసింది ఈ విషయంలో, భాష విషయంలో గానీ, సాంస్కృతిక ఏకత విషయంలో గానీ. ఇన్ని కార్యక్రమాలు జరగడం అనే దానిపైన కూడా మన మాతృ రాష్ట్రంలో ఒక చర్చ ఉంది. 2 సంస్థలు వస్తే అది ఐక్యత, లేకపోతే 3 సంస్థలు వస్తే ఇంకానే. వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ వ్యవస్థల అవసరం మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వేరువేరుగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ సంస్థలు వస్తే ఇది కూడా రాజకీయ పార్టీల వ్యవహారంలా మారుతుంది అనుకుంటారా? మా పిల్లలకి భారతదేశం తెలుగు వదిలేండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరో, నాయకులు ఎవరో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుత తరం పిల్లలకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా దీంతో చేశారు కాబట్టి. మన తెలుగు వాళ్ళు ఒక యూనివర్సిటీని నడిపించేంత అవకాశం అమెరికాలో ఎలా వచ్చింది? రేపటి తరంకి మనం ఏం చేయగలము అనే ఆలోచనలోంచి పుట్టింది 2001 సంవత్సరంలో సిలికాన్ ఆంధ్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ని దూరం చేస్తారని చెప్తున్నారు. మీరేమో మళ్ళీ తెలుగు భాష, సంస్కృతి, దానికి సంబంధించిన లలిత కళలు వీటిని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెడుతున్నారు. భాష కలుపుతుంది ఎవరినైనా. 2007 సంవత్సరంలో మనబడి అని ఇక్కడ పెట్టి పిల్లలకి తెలుగు నేర్పాలి అని మొదలుపెట్టి ఈ 18 సంవత్సరాల్లో 1,13,000 మంది పిల్లలకి అమెరికాలో తెలుగు నేర్పాం. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అంగరంగ వైభవంగా తెలుగు సంబరాల్ని నిర్వహించింది. ఇందులో అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, తెలుగు సినిమా రంగం నుంచి రాజకీయ రంగం, సామాజిక సేవా రంగం అందరూ కూడా ఇక్కడ విశేషంగా వచ్చారు. వారు వచ్చినటువంటి సందర్భాలు కావచ్చు, వారు వచ్చి ఇచ్చినటువంటి మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగు జాతిని పులకింపజేసే విధంగా ఉన్నాయి. అదే తరహాలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సిలికాన్ ఆంధ్ర ఫౌండర్ CEO, సిలికాన్ ఆంధ్ర సంస్థ, సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఇప్పుడు ఆయనే కార్యనిర్వాహక బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తి కూచిపట్ల ఆనంద్ గారు. ఆయనతో మాట్లాడదాం. విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం, ఈ జనరేషన్లో ఉన్నటువంటి తెలుగు పిల్లల కోసం ఎలాంటి ప్రణాళికల్ని అమలు చేస్తున్నారు, వారి కోసం ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సహాయం ఏ విధంగా ఉంది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ గారితో మాట్లాడదాం. ఆనంద్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఫస్ట్ నాట్స్ వేడుకల గురించి 2 నిమిషాలు మాట్లాడదాం. మనం ఎలా జరుగుతున్నాయి ఈ సంబరాలు? ఎందుకంటే అందరూ ఒక వేదిక పైకి వచ్చేటువంటి సందర్భం, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక ఐక్యతా రాగం అని చెప్తారు. సో ఎలా ఉన్నాయి? ఇది 8వసారి ఇలాంటి సంబరాలు నాట్స్ తరఫున జరగటం. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం జరుపుకున్నటువంటి మొట్టమొదటి 4 సంబరాల్లోనూ నేను సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించాను. ఆ విధంగా ఈ సంస్థకి, సిలికాన్ ఆంధ్రకి ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ 8వ సంబరాలు దేశ విదేశాల నుంచి వచ్చిన ఇంతమందితో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎప్పుడెప్పుడో దశాబ్దం క్రితం కలిసిన వాళ్ళు, లేదా కిందటి సంవత్సరం కలిసిన వాళ్ళు, ఆ మనుషుల కలయికకి, చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఇది ఒక వేదికగా ఉంది. చాలా అద్భుతంగా ఒక అందమైనటువంటి అనుభూతితో అందరూ వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు అసలు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు పిల్లలు, ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు, సిలికాన్ ఆంధ్ర చాలా ప్రయోగాలు చేసింది ఈ విషయంలో, భాష విషయంలో కానీ, సాంస్కృతిక ఏకత విషయంలో కానీ. సో ఈ సొసైటీలు ఏర్పడడం, ఇన్ని రకాల సొసైటీలు, ఇన్ని కార్యక్రమాలు జరగడం అనే దానిపైన కూడా మన మాతృ రాష్ట్రంలో ఒక చర్చ ఉంది. వీళ్ళు విదేశాల్లో ఉండి కూడా వేరువేరుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా, లేదంటే ఎవరికి వారు ఒక ప్రత్యేకతను సంతరించేటువంటి వ్యవస్థగా దీన్ని ములుస్తున్నారా? హైదరాబాద్ నగరంలో ఒక 1000 సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి, మీకు తెలుసు. అమెరికా మొత్తం మీద ఒక 20 తెలుగు సంస్థలు ఉంటే ఎట్లాగంది? నేను అమెరికా 38 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ పట్టుమని కొన్ని లక్షల్లో ఉన్నారు, ఇవాళ మిలియన్స్లో ఉన్నారు. వివిధమైనటువంటి అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు, ఇవన్నీ వివిధమైనటువంటి ఆకాంక్షలు ఉన్నప్పుడు ఏకీకృతమైనటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దగ్గరకు వస్తారు ఒక లక్ష్యంతో. దీని మూలంగా ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఇది అనైక్యతకి చిహ్నం కాదు. ఎందుకనో చాలామంది అనుకుంటారు 2 సంస్థలు వస్తే అది అనైక్యత, లేకపోతే 3 సంస్థలు వస్తే ఇంకానే. ఇది వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ వ్యవస్థల అవసరం మరింత పెరుగుతుంది. ఏదైనా సరే మనము ఒక వేరే దృక్పథంలో చూడటం ఎందుకు, ఆశావాహక దృక్పథంలో చూసామనుకోండి అన్నీ అందంగా కనిపిస్తాయి, అంతా ఆనందంగా ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వేరువేరుగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ సంస్థలు వస్తే ఇది కూడా రాజకీయ పార్టీల వ్యవహారంలా మారుతుంది అనుకుంటారా, లేదా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? 21వ శతాబ్దంలో మనుషులు దగ్గరకి రావాల్సి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దగ్గర చేయాల్సింది పోయి మనకి మనమే మధ్యలో రకరకాల గోడలు కట్టుకుంటున్నాం. అది రాజకీయంలో అధికారం కోసము అదొక ఆట. ఆ ఆటలో మనం కూడా భాగస్వాములు అయిపోయామనుకోండి, అది కులమా, మతమా, ప్రాంతమా, లేకనో ఆఖరికి ఇక్కడ వీళ్ళందరికీ ఒక్కసారి అమెరికాలో ఉన్నాం, మనందరం విజయవంతం చేస్తున్నాం. రోడ్డు మీద ఎందుకు కింద హోటల్లో వారి దగ్గరికి వెళ్ళి
నేను తెలంగాణ వాడినా లేదా నేను ఆంధ్ర వాడినా చెప్పండి, మీ వంక ఎలా చూస్తాడు? ఓకే, నేను కమ్మానో నేను బ్రాహ్మణో అది ఎవరికి పట్టదు. ఓన్లీ మన మధ్యలో మనము ఇది చేసుకోవడం తప్ప మనం ఎక్కడ దాని వాల్యూ, ఆ విలువలేని దాని గురించి ఇంతంత కొట్టుకుని అక్కడేదో ఉండేది. ఇదేంటో తెలుసా అండి, మా పిల్లలకి భారతదేశం తెలుగు వదిలేండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరో నాయకులు ఎవరో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ తరం వాళ్ళు, ఇక్కడ తరం పిల్లలకండి, ప్రస్తుత తరం పిల్లలకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇది మన పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే టెక్నాలజీ పరంగా దీంతో చేశారు కాబట్టి. మిగిలిన రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చే వాళ్ళు ఎవరన్నా అడగండి, మీరు ఫోటో చూపించినా ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు అటువంటి పరిస్థితి. అందుకని ఇవన్నీ ముందొచ్చిన వాళ్ళు వెనకాల వేసుకొచ్చినటువంటి బ్యాగేజ్. సో ఇప్పుడు సిలికాన్ ఆంధ్ర అనేటువంటి ఒక సంస్థ ఒక యూనివర్సిటీగా రూపాంతరం చెందినటువంటి విధానం ఎలా సాగింది? నిజంగా మన తెలుగు వాళ్ళు ఒక యూనివర్సిటీని నడిపించేంత అవకాశం అమెరికాలో ఎలా వచ్చింది? మీరు చెప్పినటువంటి ఇందాక కొన్నిటి వాటి పునాదుల మీద మనం, అంటే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, మా తరం గురించి ఆలోచించటం మానేసి రేపటి తరంకి మనం ఏం చేయగలము అనే ఆలోచనలోంచి పుట్టింది 2001వ సంవత్సరంలో సిలికాన్ ఆంధ్ర. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ఉన్న జగమంత తెలుగు కుటుంబం. ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి వాళ్ళ సాంస్కృతిక భాషా వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దితే వాళ్ళు నేను భారతీయుణ్ణి, నా మాతృభాష తెలుగు అనేటువంటి ఆ మూలాల్ని మర్చిపోకూడదనేటువంటి పునాదుల మీద సిలికాన్ ఆంధ్ర పుట్టింది. అలా 2008లో ఏమి 4 సాంస్కృతిక కార్యక్రమాలు 4 పాటలు పాడుకుంటే కాదు, దానికి భాష ముఖ్యం. ఎక్కడన్నా ఎవరన్నా ఉండి మీరు తెలుగు మాట్లాడగానే కానీ మీరు తెలుగు వారా అంటారు, మిమ్మల్ని మొట్టమొదటి మీరు తెలంగాణ వాడని అడగలేక మీరు లేక కులం పట్టాడు. ఆ భాష కలుపుతుంది ఎవరినైనా. 2007వ సంవత్సరంలో మనబడి అని ఇక్కడ పెట్టి పిల్లలకి తెలుగు నేర్పాలి అని మొదలుపెట్టి ఈ 18 సంవత్సరాల్లో 1,13,000 మంది పిల్లలకి అమెరికాలో తెలుగు నేర్పాం. 1,00,000 దాటాం. 250 కేంద్రాలలో దాదాపు 3,000 మంది కార్యకర్తలు సంవత్సరంలో 40 వారాంతాలు పిల్లలకి తెలుగు నేర్పడానికి కృషి చేస్తారు. ఒక అద్భుతమైన వ్యవస్థ. 4వ సంవత్సరం దగ్గర మొదలుపెట్టి బాలబడి, 6వ సంవత్సరంలో ప్రవేశము అంతో మొదలు పెడితే ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము, ఈ విధంగా చెప్తూ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే ప్రబోధం. ఈ చదువు పూర్తి చేసినటువంటి వాళ్ళు వాళ్ళే మన తరం కింద వాళ్ళు వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. ఇది అయిన తర్వాత అంతటితోనే ఎందుకు ఆపేయాలి? 125 సంవత్సరాల ప్రవాస భారతీయ చరిత్రలో మన విశ్వవిద్యాలయము, ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు ఆర్యా విశ్వవిద్యాలయము, భారతీయులు స్థాపించి ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఏ గుర్తింపు అక్రెడిటేషన్ ఉందో మనకు కూడా అదే గుర్తింపు తెచ్చుకున్నాం. అందులో ఇవాళ తెలుగులో ఎంఏ ఉంది, సంస్కృతంలో, కూచిపూడిలో, కర్ణాటక సంగీతంలో, భరతనాట్యంలో, హిందుస్థానీలో, కంప్యూటర్ సైన్స్లో. ఇది సాధించడం భారతీయుల విజయం, తెలుగు వాళ్ళు ఒక్కరే కాదు. తెలుగు భాషకు వస్తే బాలబడి 4 ఏళ్ల దగ్గర ఉంటుందని చెప్పాం కదా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కిందటి సంవత్సరము తెలుగు విభాగం ప్రారంభించారు. దాన్ని బోధించడానికి అధ్యాపకులు కావాలంటే మన విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసినటువంటి కిరణ్ సింహాద్రి అనేటువంటి ఆయన వాళ్ళ అధ్యాపకులుగా పెట్టుకున్నారు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో. అంటే మనము ఒక వ్యవస్థని సృష్టిస్తున్నాం భవిష్యత్ తరాల కోసం. కానీ ఒకటి అంటే ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో మన తెలుగు గురించి జరిగేటువంటి చర్చ, మాతృభాషలో విద్యాబోధన జరగాల, ఇంగ్లీష్లో జరగాల, అసలు ఇంగ్లీష్ని పెడితేనే మనం ఫ్యూచర్లో పైకి వెళ్తాం అనేటువంటి చర్చ నిన్న మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ని దూరం చేస్తారని చర్చ ఉంది. మీరేమో మళ్ళీ తెలుగు భాష, సంస్కృతి, దానికి సంబంధించిన లలిత కళలు వీటిని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెడుతున్నారు. సో ఎలా ఇది విచిత్రం ఏంటంటే తెలియనటువంటిది ఎక్కడన్నా సరే, ప్రపంచంలో యూరోప్లో ఏ దేశానికన్నా వెళ్తే మీరు ఇటలీ వెళ్ళండి, మీరు ఇంగ్లీష్ ఏం పనిచేయదు. ఫ్రాన్స్ వెళ్ళండి, ఇంగ్లీష్ మాట్లాడితే మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు. ఎందుకు మనకి దౌర్భాగ్యం? ముందు ఇంగ్లీష్ వద్దని చెప్పట్లా. వెంకయ్య నాయుడు గారు చెప్తారు కళ్ళు మన భాష కళ్ళద్దాలని చెప్పి. భాష కావాలి. చిన్నప్పుడు నేను కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని 5 ఏళ్ళు అక్కడ గడిపాను. చెప్పేటువంటి అధ్యాపకులకి ఇంగ్లీష్ రాదు, ఇంట్లో ఇంగ్లీష్ చెప్పే అవకాశం లేదు. ఒక రిక్షా తొక్కునే ఆయన, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, వీళ్ళందరూ పిల్లలకి ఎక్కడ నేర్పుతారు? ఆ మొట్టమొదటి ఎదుగుతున్న దశలో తెలుగు భాష
వచ్చు వాళ్ళకి, దాంట్లో నేర్పితే అవగాహన అవుతుంది. అది మర్చిపోయి భాష ఏది నేర్పాలో కూడా రాజకీయం అయిపోతే ఎట్లాగా? ఇక్కడ మీకు తెలుసో తెలియదు, తెలుగు భాష అమెరికాలో కొన్ని వందల స్కూళ్లలో ఫారెన్ లాంగ్వేజ్ క్రెడిట్ కింద తెచ్చినటువంటి ఘనత సిలికానాంధ్ర. ఇవాళ తెలుగు నేర్చుకోవాలంటే ఆ పాఠశాలలో తెలుగు నేర్పించేటువంటి పరిస్థితి మన వ్యవస్థ మన భాషని గుర్తించి దానికి హై స్కూల్లో వేరే భాష చదవకుండా తెలుగు చదివితే సరిపోతుంది అని చెప్పి దానిని గుర్తించి పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అబ్బో నువ్వు తెలుగు చదువుకున్నావా, నీకు ప్రత్యేకత గుర్తింపిస్తామని వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తున్నారు. అది మనం మర్చిపోతే సో యూనివర్సిటీగా మారిన తర్వాత ఇక్కడ మనకున్నటువంటి చర్చ ఎక్కువ ఏంటంటే ఒక యూనివర్సిటీ నడపడం అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశం. కానీ విదేశాల్లో ఉండి మీరు యూనివర్సిటీ నడుపుతున్నారు. ఈ యూనివర్సిటీకి ఎలాంటి అవరోధాలు వచ్చినాయి? మొదట్లో వచ్చినాయి కానీ ఇప్పుడు నడుస్తుంది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఏళ్ళు వ్యవస్థీకృతం అయింది కాబట్టి ఎలా నడుస్తుంది? యూనివర్సిటీ చాలా అద్భుతంగా నడుస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వ్యవస్థలో అన్ని ఏది ఎక్కడ మనం సరిగ్గా నడుస్తున్నంత వరకు అటువంటి అడ్డంకు లేదు. 2013లో యూనివర్సిటీ ప్రారంభించాలి అని ఆలోచన వచ్చింది. 2016లో అనుమతులు వచ్చాయి. 2017లో మొట్టమొదటి MA క్లాసులు ప్రారంభించాం. ఇప్పుడు 8 సంవత్సరాలు అయినాయి, 7 స్నాతకోత్సవాలు అయినాయి. దాదాపుగా 300 మంది ఉత్తీర్ణులయ్యారు వివిధ పట్టాలతో. ఆర్థిక పరంగా ఇంకా ఎదగడానికి, ఆర్థిక పరంగా మనం ఎందుకంటే లాభాపేక్ష రహిత నాన్ ప్రాఫిట్ విశ్వవిద్యాలయం, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎందుకంటే అందరూ తల చెయ్యి వేస్తే కానీ, విద్యాపరంగా ప్రపంచంలోనే ఇవాళ మనది అత్యున్నత స్థాయి. అంటే ఇది కూచిపూడి చెప్పాలంటే మన మించినటువంటి చెప్పేటువంటి వాళ్ళు లేదు. కర్ణాటక సంగీతంలో అద్భుతమైనటువంటి అధ్యాపక బృందం, ప్రొఫెసర్స్ అందరూ PhDలు, మనకి థీసిస్ రాయాలి MAలో. అందుకని అడ్డంకులు అనేవి ఏవి లేవు. ఇప్పుడు మనం అంటే ఓన్లీ ఈ కోర్సెసే ఉంటాయా, లేదా ఇప్పుడు మన వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు కదా, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇట్లాంటి రకరకాల కోర్సుల గురించి చర్చ నడుస్తూ ఉంటది కదా. ఇప్పుడు మనకి MS కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇప్పుడు అన్నిట్లోకి కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి అన్నట్టుగా ఆర్యా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ MD అలోపతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడే డీన్ని, వైస్ డీన్ని వీళ్ళందరినీ హైర్ చేశాం. రాబోయే 24-30 నెలల్లో అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి మెడికల్ స్కూలు మన యూనివర్సిటీలో వస్తుంది. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. భాష, సంస్కృతి, అలానే విద్యారంగంలో విశేషమైన సేవలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి, నేను మ్యాథ్స్లో చాలామందితో మాట్లాడితే వినిపించినటువంటిది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఒక ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఒకరితో మాట్లాడితే సరిపోయేది, ఇప్పుడు 2 ప్రభుత్వాలు అయినాక ఎవరు ఎంతవరకు సహకరిస్తున్నారు అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. సహకారాలు ఉన్నాయా తెలుగు ప్రభుత్వాల నుంచి? అసలు తెలుగు ప్రభుత్వం సహకరించాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. అవసరం రాలేదా, ఆలోచన రాలేదా? అవసరం ఎప్పుడు ఉంటుంది. అవసరం ఏముంటుంది? ఆర్థిక పరమైనటువంటి అవసరం ఉంటుంది. ఒక లాభాపేక్ష. అక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలిసిన తర్వాత అక్కడ వదిలేసి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇమ్మంటే ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వ సహకారం గురించి లేదు. ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి మనదంటూ ఒక కుటుంబం పెరిగింది కదా. అప్పుడు ఇన్ని సమాజాలు వచ్చినాయి కదా మన తెలుగు కుటుంబానికి సంబంధించిన, వీరి నుంచి వస్తున్నటువంటి ప్రోత్సాహం ఎలా ఉంది? భవిష్యత్తులో సిలికానాంధ్రకు సంబంధించి ఆర్య యూనివర్సిటీ కానీ, లేదా ఇలాంటి తెలుగు భాష సాంస్కృతిక వికాస సమాజాలకి ప్రభుత్వాలు అందించాల్సినటువంటి సహకారం ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? అక్కడ ప్రభుత్వం నుంచి ఇక్కడికి ఏం అక్కర్లేదు. అక్కడ ప్రభుత్వానికి అక్కడ రేపటి తరం పిల్లలు ఉన్నారు, అక్కడ విద్యా వ్యవస్థ ఉంది, అక్కడ ఉద్యోగాలు కల్పించినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి మహా అయితే కేంద్ర ప్రభుత్వము కొన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేయగలిగింది. ఇప్పుడు ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో తొందరలో ఆయుర్వేదాన్ని, యోగాని కూడా ప్రవేశపెట్టాలని మన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి అధ్యాపకుల్ని మేము పంపిస్తాం మీరు ఇక్కడికి అని చెప్తున్నారు. అలాంటివి అక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అవసరమైన చోట మనం తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మరి ఇక్కడ ప్రభుత్వంతో ఎలా ఉంది? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చినాక చాలా రిఫార్మ్స్ జరుగుతున్నాయి, ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ నడుస్తున్నాయి, డిపోర్టేషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఒక రకమైన ఆందోళనలు సృష్టిస్తున్నారు. ఒక విధంగా అందరూ ఏంటంటే ఇంకా అమెరికా వెళ్ళాలనేటువంటిది కళ, అది కళగానే మిగిలిపోతుంది, ఇక అవకాశాలు లేవు అంటున్నారు. మీరేం చెప్తారు? నేను అమెరికా వచ్చి 38 ఏళ్ళు అయిందండి. సముద్రంలో తరంగాల్లాగా ఇలా వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, ఇలా వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. ఎకానమీ పైకి ఉంటుంది, కిందకు ఉంటుంది. ఒక్కొక్క రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ మూలాధారమైన వ్యవస్థల్ని అంత తేలిగ్గా మార్చలేరు.
కాసేపు లైక్ ఎన్నికల కోసము వాటి కోసము జనం మాట్లాడచ్చు, కానీ కొన్ని మార్పులు ఉన్నాయి, కొన్ని మార్పులు జరుగుతున్నాయి. మనము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇక్కడ ఉన్నంత వరకు ఇబ్బందులు ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే చాలా మంది నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ చదువుకోవడానికే వచ్చేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నామని చెప్పి ఏదో ఒక ఉద్యోగం, ఆ వచ్చే డబ్బులు ఇండియా కంటే బాగుండాయి అనుకునేటువంటిది. 2 సంవత్సరాల పాటు అసలు చదువుకోవడానికి వచ్చి ఒక్క తరగతికి కూడా హాజరు కాకుండా ఉన్నపోతున్నటువంటి వాళ్ళు వేల మందిలోకి వచ్చారు. అటువంటి మరి పరిస్థితి అది సరైనది కాదు కదా. సో అది మన వాళ్ళే సరి చేసుకోవాల్సినటువంటి అంశం అయితే, మన వాళ్ళే సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది సిలికాన్ ఆంధ్ర సంస్థ చేస్తున్నటువంటి సేవలు, మరోవైపు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరినీ ఒకటి చేయడం కోసం వివిధ సంస్థలుగా విస్తరిస్తున్నటువంటి ఈ సమాజాలన్నీ కూడా తెలుగు సమూహానికి మాత్రం మేలు చేస్తున్నాయని చెప్పని కూచిపాట్ల ఆనంద్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం కంటే సంస్కృతి భాషా వికాసానికి తోడ్పాటును అందిస్తే కనుక తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్.